వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇక్కట్లు బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలు అందరం కూడా ఈరోజు కలెక్టర్ గారికి ఒక నివేదిక సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో యూరియా అనేది ఏ విధంగా రైతుకు అవసరం, ఏ విధంగా సహాయం చేయట్లేదు, ఏ విధంగా దాని సప్లై సరిగ్గా లేదు అన్న విషయం మీద కలెక్టర్ గారికి సువివరంగా వివరించడం జరిగింది. రైతులు పడుతున్న బాధ ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో రైతుకి ఇచ్చిన హామీలు సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, రైతులకు సంబంధించిన ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయకుండా కేవలం మాయ మాటలతోటి రైతుల్ని మోసం చేస్తున్న దగాగోరు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే. ఏ విధంగా వీళ్ళు మోసం చేస్తున్నారని సువివరంగా చాలా డీటెయిల్గా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. వీళ్ళు ఇస్తానన్న పెట్టుబడి సాయం సంవత్సరానికి 20,000 రూపాయలు, 2 సంవత్సరాలకి 40,000 రూపాయలు. మరి ఇప్పటిదాకా ఎంత ఇచ్చారో సమయం అంటే కేవలం 5,000 వేసి మేము పెట్టుబడి సాయం ఇచ్చేసామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి రైతుకు కూడా ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర ఇస్తాం, ఆ గిట్టుబాటు ధరకి మేము కొంచెం కార్పొరేషన్ ఫండ్ పెడతాం, ధర స్థిరీకరణ ఇది పెడతాం అని చెప్పిన మాయమాటలు చెప్పి ఈరోజు ఏ రైతు కూడా తన పండించిన పంటకి మినిమం ఒక ప్రైస్ అనేది మినిమం ప్రైస్ కూడా లేకుండా, గిట్టుబాటు ధర లేకుండా ఏ విధంగా రైతులు అల్లాడిపోతున్న విషయం కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా యూరియాకి వస్తే యూరియా విషయంలో డిమాండ్కి సప్లైకి చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. రైతులకు ఎంత కావాలో డిమాండు ఆ సప్లై ప్రభుత్వం చేయట్లేదు. మరి చెయ్యండి, దాని మీద ఒక వైట్ పేపరు రిలీజ్ చేయండి, అసలు మీరు ఎంత సప్లై చేస్తున్నారు, ఎంత డిమాండ్ ఉంది అనేది కూడా కలెక్టర్ గారికి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ యూరియా సప్లై విషయంలో ఈ మిడిల్ మ్యాన్ రోల్ చాలా ఎక్కువగా ఉంది. మధ్యవర్తులు, దళారులు వాళ్ళు ప్రతి యూరియా బస్తాకి 100 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముతున్నారు. మీరేమో సప్లై చేయట్లేదు, మీరు సప్లై చేసి దళారులకు సప్లై చేస్తున్నారు, దళారుల దగ్గర నుంచి రైతులు కొనుక్కోవాల్సి వస్తున్నాయి. ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఉన్నప్పుడు పండిన పంట నుంచి విత్తనం దగ్గర నుంచి అమ్మకం దాకా ఉండే ఆర్బీకే సెంటర్ని నిర్జీవనం చేశారు. మరి అటువంటి ఆర్బీకే సెంటర్ని బాగు చేయండి, ప్రతి రైతుకి న్యాయం చేయండి. మీరు ఎందుకంటే రైతే రాజ్యం అని చెప్పుకుంటాం మనం అంతా కూడా, కానీ ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుని ఏ విధంగా దగాపరుస్తుందో మనం చెప్తాం. యూరియా సప్లై విషయంలో మిడిల్ మ్యాన్ పాత్ర తగ్గించమని చెప్పాం. అదేవిధంగా బఫర్ స్టాక్ పెట్టమని చెప్పాం. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక బఫర్ స్టాక్ లేదు. ఎంత యూరియా సప్లై చేయాలనేది బఫర్ స్టాక్ లేదు. ఇలా యూరియా విషయంలో లేకపోతే ఈ పండించిన ఏ పంట విషయంలో కూడా, అది మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఏ పంట విషయంలో కూడా ఈరోజు ఏ రైతు కూడా సంతోషకరంగా ఈ ప్రభుత్వం పట్ల లేడు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఆదుకోకపోతే, మీరు ఇలాగే పరిపాలన చేస్తే రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా రోడ్లెక్కవలసి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంపూర్ణంగా రైతుల పక్షాన ఉంటాం. మా పార్టీ రైతుల నుంచి పట్టిన పార్టీ, మేము రైతు కోసం జీవిస్తున్న పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మరి కలెక్టర్ గారు అడుగుతున్నారు, మాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదని చెప్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఎంత బాగా పరిపాలన చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ గారు స్వయంగా చెప్తున్నారు, మాకు అసలు ఒక కంప్లైంట్ కూడా రాలేదు, యూరియా ఎంతకాలం ఇచ్చేస్తున్నాం, ప్రతి రైతుకి సంతోషంగా ఉన్నారని పచ్చి అబద్ధాలు ఈ ప్రభుత్వం అధికారుల చేత చెప్పిస్తుంది. ఈరోజు మేము చెప్పాం కలెక్టర్ గారికి, ఎక్కడెక్కడ యూరియా
స్కేర్సిటీ ఉందో మీరు అడుగుతున్నారు కాబట్టి యూరియా స్కేర్సిటీ ఉన్న పాయింట్స్ అన్నీ కూడా మేము చెప్తాం. అలాగే దళారులు ఎవరెవరు దళారులు యూరియా అమ్ముతున్నారో మార్కెట్లో వాళ్ళ పేర్లతో సహా మేము డీటెయిల్గా ఇస్తాం. మీరు యాక్షన్ తీసుకునే దమ్ము ఉందా అని కలెక్టర్ గారిని అడగడం జరిగింది. తప్పకుండా మేము అతి త్వరలో మరొక రిపోర్ట్ ఇస్తున్నాం. ఎవరెవరు యూరియాని అమ్ముతున్నారు, ఎవరెవరు దళారులు ఉన్నారు, ఎవరెవరు ఎంతెంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేసింది అనేది ఒక శ్వేతపత్రం వాళ్ళే కాదు మేము కూడా రిలీజ్ చేస్తామని తెలియజేస్తూ రైతులకు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి మీ అందరి దగ్గర తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఏడుగురు సమన్వయకర్తలు కానివ్వండి, మా ఎమ్మెల్సీ గారు కానివ్వండి, మా రైతు అధ్యక్షులు కానివ్వండి, మేమందరం గారు ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇస్తానని చెప్పిన రైతు భరోసా 20,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 కేంద్ర ప్రభుత్వం నుంచి 26,000 ఇస్తామని చెప్పిన ఎన్ని గల హామీలు అమలుపరచకుండా రైతుల్ని మోసం చేసి సంవత్సరం కాలం పాటు, ఎందుకంటే ఈ జిల్లాలో మిర్చి రైతులు కానివ్వండి, వరి రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఇబ్బంది పడుతూ ఈరోజు జిల్లాలో రైతాంగులు ఎంతో కష్టపడుతున్నారు. అదేవిధంగా ఎరువులు కొరత ఏ విధంగా అయితే ఈ జిల్లాలో ఉందో, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, రైతులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారో, మొన్నే మా జగ్గేపేటలో ఒక రైతు, కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ చనిపోయిన రైతు డీటెయిల్స్ గారా ఈరోజు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి దగ్గర లేకపోతే నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు రైతులు పడుతున్న కష్టాలు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులు కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన అంతా బాగానే ఉంది, ఏమనుంటే మీరే మాకు చెప్పండి అని చెప్పనే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో ఉంది. మేము అడుగుతున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు కానివ్వండి, జిల్లా యంత్రాంగం కానివ్వండి, ఫీల్డ్లోకి వచ్చి ఎప్పుడైనా మీరు కనుక్కున్నారా అని చెప్పని ఈరోజు మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తాం జరుగుతాం. ఎందుకంటే ఫీల్డ్లో కనుక తిరిగితే, రైతుల దగ్గరికి వెళ్తే ఈరోజు రైతు పడుతున్న ఇబ్బందులు, రైతు పడుతున్న కష్టాలు మీకు తెలుస్తాయని చెప్పని ఈరోజు కలెక్టర్ గారికి కానివ్వండి, జిల్లా యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వానికి మేమందరం గారు చెప్పదలుచుకున్నాం. ఏదైతే దాదాపుగా 45 పాయింట్లు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతాంగం చేసిన మోసాన్ని కానివ్వండి, ఎరువులు కొరత గురించి కానివ్వండి, వాళ్ళు ఇస్తానని చెప్పిన రైతు భరోసా గురించి కానివ్వండి, ఈరోజు పండించిన పంట రోడ్డు మీద పోసుకునే పరిస్థితికి కూటమి ప్రభుత్వం వల్ల ఈరోజు రైతాంగులు అందరూ గారు వాళ్ళ పంట అంతగా రోడ్డు మీద పోస్తున్నారు. మామిడికాయల దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి ఏ రైతు గారు సంతోషంగా లేరు. ఎరువుల కొరత, ఎరువుల కోసం ఏదైతే మిడిల్ మ్యాన్ ఉన్నారో, బ్రోకర్లు ఉన్నారో, దళారుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ రేట్లు కొనాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు మేము దమ్ముగా ధైర్యంగా చెప్పుకుంటాం. ఏ రైతుకు గారు ఇబ్బంది కలగకుండా రైతు భరోసా దగ్గర నుంచి, ఆర్బీకే సెంట్రల్ దగ్గర నుంచి ఎరువులు కానివ్వండి, లేకపోతే కొనే విధానం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము సవ్యంగా చేశాం. కానీ ఈరోజు సంవత్సరం కాలంలో, గతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రైతాంగం దండగా అని చెప్పని, దాన్ని మరొకసారి నిజం చేస్తూ ఈ సంవత్సరం కాలం పాటు వాళ్ళ పరిపాలన రైతులను ఇబ్బంది పెడతాం, రైతులను కష్టాలకు ఇచ్చేసే విధంగా ముందుకెళ్తున్నారు. ఒక్క నిమిషం కూటమి ప్రభుత్వం గారు ఒక విషయం తెలుసుకోవాలి. బాధపడిన రైతు గనక ఉంటే రాష్ట్రానికి మంచిది కాదు. రైతుల ఇబ్బందులన్నీ గారు తొలగించండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏ డిమాండ్స్ అయితే ఏమి చేయాలని చెప్పి మేము డిమాండ్స్ పెట్టామో ప్రభుత్వం గారు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పని కోరుతూ, ఆ రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఇందాకే మా అరుణ్ గారు చెప్పారు, మా పార్టీ రైతుల పక్షాన నిల్చున్న పార్టీ. ఆ రైతుల కోసం, రైతాంగం కోసం తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వంతో మెరలు వంచైనా వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళ హామీలన్నీ గారు నెరవేర్చే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా పార్టీ జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారికి
మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యూరియా కొరత ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులకి యూరియా దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. గతంలో ఉన్నట్టుగానే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే యూరియా కోసం పోయి క్యూ లైన్లో నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు కట్ట 2 కట్టలు వస్తే తీసుకొని వెళ్ళే పరిస్థితి మళ్ళీ తిరిగి 5 సంవత్సరాల తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించిందంటే అది కేవలం కూటమి ప్రభుత్వ అవగాహన రాహిత్యం అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కనీసం ఆ శాఖ మీద పట్టు లేదని చెప్పి ఎంతైతే డిమాండ్ యూరియా ఉందో అంత ఆ మేరకు సప్లై ఈ రాష్ట్రంలో జరగట్లేదనేది వాస్తవం. ఇవాళ జగ్గపేట నియోజకవర్గంలో తీసుకుంటే యూరియా కట్టకి 60-70 రూపాయలు అదనంగా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది తప్ప సహకార సంఘాల ద్వారా వాళ్ళు సప్లై చేస్తే కేవలం 1-2 గంటల్లోనే అంటే 5 కట్టలు కావాల్సిన రైతుకి కట్ట 2 కట్టలు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్నారు. మిగతా 3 కట్టలు వాళ్ళు బ్లాక్లో మరి ప్రైవేటు దళారీల దగ్గర ఆ 2-3 కట్టలు అదనంగా 60-70 రూపాయలు ఇచ్చి కొంటా ఉన్నారు. ఇవాళ కాంప్లెక్స్లు డిఏపీల దగ్గరికి వస్తే కూడా 200 రూపాయలు అదనంగా వాళ్ళు మరి బయట అమ్ముతూ ఉన్నారు షాపుల్లో. అంటే బయట మార్కెట్లో అయితేనేమో యూరియా లభ్యమవుతూ ఉంది, కాంప్లెక్స్ ఎరువులు లభ్యమవుతూ ఉన్నాయి. సహకార సంఘాల ద్వారా ఎందుకు మీరు రైతులకు ఇవ్వట్లేదని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా మరి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ అన్ని రంగాల్లో కూడా మరి ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం తీసుకుంటే గతంలో రైతు భరోసా కౌలు రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇచ్చాడు. అంతేకాదు అటవీ భూములు మరి అసైన్మెంట్ ల్యాండ్స్ వాటికి కూడా సేద్యం చేసుకునే రైతులకు కూడా ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో 7 లక్షల ఎకరాలు సుమారుగా 22Aలో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఇవాళ 7 లక్షల ఎకరాల రైతులకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్గొట్టే పరిస్థితి. ఇవాళ 54 లక్షల మంది రైతులకి గత సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇస్తే ఇవాళ 48 లక్షలకే దాన్ని కుదించిన పరిస్థితి కూటమి ప్రభుత్వం. అంటే అవకాశం ఉన్న మేరకు రైతులను తగ్గించే పరిస్థితి. కాబట్టి అలానే ధరల స్థిరీకరణ నిధి పెడతా అన్నారు, దానికి ఇంతవరకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. అలానే గిట్టుబాటు ధరలు లేవు ఈ రాష్ట్రంలో, విత్తనాలు సరిగా సరఫరా చేయలేదు, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. రైతు భరోసా కేంద్రాలని ఇవాళ నడిచే పరిస్థితి లేదు. గతంలో 5 సంవత్సరాలు రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు వాటి ద్వారా ఆ ఊళ్ళలోనే ఎరువులు పోయి రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకొని డబ్బులు కడితే నెక్స్ట్ డే ఆ ఎరువులు రైతు భరోసా కేంద్రం దగ్గర అదే ఊళ్ళో ఇచ్చిన పరిస్థితి. కానీ ఇవాళ ఊళ్ళో నుంచి రైతు సహకార సంఘం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి అక్కడ కొనుక్కొని మళ్ళీ 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో అతను తీసుకెళ్లే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రైతు కోసం రైతు పక్షాన ఆయన ప్రభుత్వం నడిపాడో అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా మరి కళ్ళు తెరుచుకొని వాళ్ళు కూడా రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ సమస్యలన్నీ కూడా మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. తప్పనిసరిగా ఆయన మరి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. చూడాలి మరి రేపు రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా స్పెసిఫిక్గా ఎక్కడ జరుగుతుందో బ్లాక్ మార్కెటింగ్ అని చెప్పి షాపుల పేర్లు అడిగారు. నిజంగా అధికారులు మమ్మల్ని అడగటం శోచనీయం. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కనుక్కోవాల్సిన విషయాలు కూడా మాకు అప్పచెప్పి మీరు ఎక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందో కనిపెట్టి ఆ వ్యక్తుల పేర్లు తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారు అడగటం నిజంగా అది శోచనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మరి వ్యవసాయ శాఖ కళ్ళు తెరిచి బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టాలని చెప్పి రైతులకి యూరియా కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ సప్లై చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా రైతాంగ సమస్యల మీద అలాగే రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా అందుబాటులో లేకపోవటం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్లందరికీ కూడా వినతిపత్రాలు విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి రైతు సమస్యల మీద అని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో అందులో భాగంగానే ఈరోజు మేమందరం కూడా జిల్లా అధ్యక్షులు అలాగే ఎమ్మెల్సీ గారు అలాగే జగ్గపేట సమన్వయకర్త గారు అలాగే రైతు సంబంధించినటువంటి నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. రైతు సమస్యల మీద ఒక డెలిగేషను ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక డెలిగేషన్ వచ్చి మాట్లాడుతుంటే కలెక్టర్ గారు ఆయనే మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. రైతు సమస్యల మీద రైతులు ఏమనుకుంటున్నారో రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పని 20,000 ఇస్తానని చెప్పని కేంద్రంతో సంబంధం లేదని చెప్పి రైతుల్ని మోసం చేసినటువంటి రైతుల్ని ఏ రకంగా ఆదుకోవాలని దాని మీద మేమందరం వస్తే
మా మాటలు లెక్క పెట్టకుండా ఎదురు ప్రశ్నించడం జరుగుతుంది. ఈరోజు కృష్ణా జిల్లాలో 1,18,629 మందికి రైతు భరోసా అంటే పేరు మార్చారు వీళ్ళు, అన్నదాత సుఖీభవ అది వేసాము అని చెప్పని గర్వంగా చెప్తున్నారు. మీరు చెప్పాల్సింది అది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు 7 లక్షల మంది రైతుల్ని వాళ్ళని కట్ చేశారు. కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంతమంది రైతులకి మీరు కట్ చేశారో కలెక్టర్ గారు చెప్పాలి అని చెప్పని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఇదే కాదు, అసలు ఈ ప్రభుత్వానికి వ్యవసాయం అన్నా రైతుల సమస్యలన్నా కూడా పట్టినట్టుగా కనబట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో రైతు భరోసా 13,500 ఇచ్చి మేము బ్రహ్మాండంగా చేసాం. ఆర్బీకే సెంటర్లు తీసుకొచ్చాం. ఆర్బీకే సెంటర్స్లో రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, లేకపోతే వారికి సంబంధించినటువంటి సమస్యలు, భూసార పరీక్షలు కానీ, ల్యాబులు కానీ, ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే దాని మీద వేటు వేయడం జరిగింది. వేటు చేయటమే కాదు, ఏ రైతుకి కూడా పండించినటువంటి పంట గిట్టుబాటు ధర లేక రైతులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటున్నామంటే కృష్ణా డెల్టా ధాన్యాగారం. కృష్ణా డెల్టాలో పండినటువంటి పంటని ఈ ప్రభుత్వము కొనకపోతే, అధికారులు కొర్రీలేసి కొనకపోతే తెలంగాణకు అమ్ముకున్నారు. తెలంగాణకి తరలించారు ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని. ఇంతకన్నా అవమానకరమైనటువంటి విషయం ఇంకోటి ఉంటుందా అని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ఈరోజు మామిడి రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, పొగాకు రైతులు అల్లాడిపోతూ ఉన్నారు, టమాటా రైతులు, ఇలా అన్ని రకాల పంటలు పండించినటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేదు. మా హయాంలో గిట్టుబాటు ధర ఎంత ఉందో, వీరి హయాంలో గిట్టుబాటు ధర ఎంత ఉందో మీరు ఒకసారి పరిశీలించండి అని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం. పూర్తిగా మోసగించబడుతున్నారు రైతులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 7,000 కోట్ల రూపాయలకు పైబడి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి అందరి దగ్గర కూడా కొని అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసినటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం. ఈరోజు కృష్ణా డెల్టాలోనే, ఎన్టీఆర్ జిల్లాలోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. జగ్గపేట నియోజకవర్గంలో కానీ, మైలవరంలో కానీ, తిరువూరులో కానీ, నందిగాంలో కానీ మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, పత్తి రైతులు కానీ కౌలు రైతులు కానీ ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం వెంటనే ఎంఆర్ఓని పంపించి వాళ్ళకు సంబంధించినటువంటి జీవో ప్రకారం వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలో ఆ కార్యక్రమాన్ని ఏమైనా తీసుకుంటుందా? అలాగే కొన్ని జిల్లాల్లో అయితే ఈ యూరియాని తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఉదాహరణకు అల్లూరు జిల్లాలో ఒక సచివాలయంలో పెడితే 200 బస్తాలు ఎత్తుకెళ్ళకపోవడానికి ప్రయత్నం చేశారు. అంటే రైతులకు సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి యూరియాని తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులే తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాయి. శ్రీకాకుళంలో, విజయనగరంలో, అలాగే అల్లూరు జిల్లాలో. ఇదేనా రైతు ప్రభుత్వం అంటే? అధికారం ఉంది కదా అని చెప్పని యూరియా బస్తాలు ఎత్తుకెళ్ళటం ఏంటి? ఇలాగ అనేక విషయాల్లో రైతులకి మోసం జరుగుతూ ఉంది. రైతులు దగా పడుతూ ఉన్నారు. ఉదాహరణకి రైతు భరోసా, అన్నదాత సుఖీభవ. ఆ అన్నదాత సుఖీభవలో మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఎన్టీఆర్ జిల్లాలో ఎవరెవరికైతే ఇవ్వాలో, ఎవరెవరికైతే ఇంకా అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే కౌలు రైతులకు సంబంధించి కూడా వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇవ్వడం కానీ, కార్డులు ఇవ్వడం కానీ ఇవంతా కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు యూరియాకు సంబంధించినటువంటి బ్లాక్ మార్కెట్లో జరుగుతుంది అని చెప్పని మేము చెప్పడానికి వెళ్తే ఆయన మమ్మల్ని క్వశ్చన్లు వేస్తున్నారు. ఎక్కడ దొరుకుతుందో చెప్పండి అంటున్నారు. సూటు బూటు వేసుకున్న వాళ్ళకి రైతుల సమస్యలు ఏం తెలుస్తాయని చెప్పని పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అధికారులు ప్రభుత్వం యొక్క ట్రాన్స్లో ఉన్నారు. రైతుల యొక్క రిస్క్లోకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పని కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు మళ్ళీ తిరిగి మేము కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కలెక్టర్ గారిని, అధికారుల్ని కలిసి ఎంతవరకు పరిష్కారం అయ్యాయో కూడా చూడటం జరుగుతుంది. కాకపోతే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఎన్టీఆర్ జిల్లాలో ఒక పోరాటం చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.